హాయ్ అండి, వెల్కమ్ టు కలగూర గంప. ఇవాళ ఓపెన్ కిచెన్లో ఉన్నాము. ఎందుకంటే నిన్న వర్షం పడ్డది, చల్లగా ఉంది, వెదరు ప్రశాంతంగా ఉంది. అన్నిటికంటే ముందు మన దగ్గర 2 బాక్సుల నిండా పాల మీగడ ఫుల్ అయిపోయింది అనమాట. ఇవి జస్ట్ అంటే పెరుగు పెట్టి తీసిన మీగడ కాదు, పెరుగు పెట్టి మీగడ తీసి వెన్న తీస్తే సూపర్ అల్టిమేట్ అనుకుంటుంది. అది అన్ని రకాల హెల్త్కి మంచిది, అన్ని రకాలుగా మంచిది. బట్ అంత ఓపిక లేదు. పాలు మంచిగా మనకు పక్క ఊరు నుంచి వస్తాయి, చాలా మంచి పాలు వస్తాయి. కాగబెట్టి పెట్టగానే మంచిగా అరచేయి మందం మీగడ వస్తుంది అనమాట. మీకు కూడా మంచిగా పాల మీగడ రావాలంటే మంచిగా పాలు పోసింది అనుకోండి, కాగబెట్టండి. చల్లగా అయ్యాక, పొద్దున కాగబెడతారు కదా, చల్లగా అయ్యాక తీసుకెళ్ళి మూత పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. సాయంకాలం కల్లా మంచి మీగడ వస్తుంది. సో దాన్ని తీసి పెట్టుకుంటూ ఉంటే మన ఇంటికి సరిపడా నెయ్యి మనమే చేసుకోవచ్చు అనమాట. సో ఈరోజు ఏంటంటే చాలా సింపుల్ ప్రాసెస్లో, అంతకుముందు ఒకసారి మీరు చూడండి పాత వీడియో, ఇంకా పాత స్టైల్లా మనము వెన్న చిలికామన్నమాట. కొద్దిగా చీరగట్టి ఒక కవం పెట్టి కుండలో చిలికితే కుండ మగిలిపోతుందని ఆల్టర్నేట్గా ఇత్తడి బిందెలు పెట్టి వెన్న చేసి నెయ్యి కాసుకున్నాము. ఇవాళ మాత్రము అంత ప్రాసెస్ వద్దు, మోడర్న్గా అనమాట. మిక్సీలో ఇట్లా తిప్పి ఇట్లా వెన్న తీసి అలా నెయ్యి కాసుకొని తిన్నాం. ఓకేనా, రండి. చాలా ఈజీ ప్రాసెస్, అందరికీ తెలిసి ఉంటుంది. ఏదో ముచ్చట చెప్పుట అట్లా చేసేద్దాం. చూడండి ఎంత బాగుందో. నాకు ఇట్లా ప్యూర్గా వెన్న తీస్తాం కదా, చాలాసార్లు తీయంగానే కృష్ణునికి పెట్టబుద్ధి అవుతుంది. ఇక ఓపిక ఉంటే పెడతా పోయి, ఓపిక లేకపోతే పోయి పెట్టాను. కానీ అనిపిస్తుంది, అరే కృష్ణునికి పెడితే బాగుంటుంది కదా, కృష్ణుడు తింటాడు కదా అని అనిపిస్తుంది అనమాట. అన్న ముద్ద తీసి ఒక ఆకులు పెట్టి కృష్ణుని ముద్దలు పెట్టబుద్ధి అవుతుంది. అది వెన్న చాలా మందికి రాదు, మెల్ట్ అయిపోతుంది అంటారు కదా, అలా కాదండి. హీట్ కానియొద్దు. ఏదైతే మిషన్ కానీ ఈ బౌల్ కానీ హీట్ అయితే మనకు మళ్ళీ మెల్ట్ అయిపోయి అందులో కలిసిపోయి అసలు వెన్న రాదు. జస్ట్ అలా తిప్పి అలా వదిలేయాల. కొంచెం వాటర్ కూడా వేసుకోవాలన్నమాట. నేను అంటాను కదా నా భాషలో ఒక్క తిప్పుడు తిప్పాలని, అట్లా ఒక్కటి తిప్పుడు అలా. ఎక్కువసేపు తిప్పితే హీట్ అయిపోతుంది అనమాట. అందివే వస్తుంది. రండి రండి రండి, చూడండి. ఇదండి దీన్ని ఏం చేయాలంటే ఇలా ఇల్లు పెట్టుకొని ఈ చిన్న ట్రిక్ తెలియక చాలా మంది ఫెయిల్ అయిపోతూ ఉంటుంది అనమాట. మిగడదిగా చూడండి ఎంత వెన్న ముద్దనో, చేత వెన్న ముద్ద, చెంగల్వ పూదండ. ఆ తర్వాత మర్చిపోయిన బై చెప్పుండి మీరే. వెన్నది షెల్లో గుర్తొస్తే చెప్తా పద్యం. వావ్, కరెక్ట్ వెన్న నీళ్ళల్లో పైన తేలును. ఇది పనికిరాదు, ఎందుకంటే మనము పెరుగు తోడేసి తీసి చేస్తేనేమో ఆ మజ్జిగ చాలా హెల్త్కి మంచిది. సో ఊర్లల్లో అయితే చిన్న ఉన్నప్పుడు ఇంత పెద్ద కుండ నిండా పొద్దున్న లేచి ఒక మనిషి కూర్చొని అట్లా వెన్న తీస్తే ఇంత పెద్ద కుండ నిండా సల్ల అవుతుంది అనమాట. సో చల్ల ఈ ఊరిలో అందరికి అట్లా మంచి పెడుతుండ్రి. మజ్జిగను సల్ల అంటారు మా ఊరిలో అందరికి అట్లా మంచి పెడుతుండ్రి. పొద్దున్న లేచి ఊరల్లో అమ్మ జర సల వస్తారా అమ్మ అనుకుంటూ వస్తుండే అనమాట. అట్లా స్టోరీ నడిచేది. ఇప్పుడు ఇది తినొద్దు, పాలతో తీసింది కాబట్టి ఇది పనికిరాదు, పడేయడమే సింపుల్గా. దీంట్లో ఇంకా కొంచెం వెన్న వస్తుంది కాబట్టి బాగా నీళ్ళు పట్టి పెట్టుకున్నాం. ఎంత బాగా తేలుతున్నాయో బాల్స్.
2 3 4 5 6 అయింది అనుకుంటున్నా. ఇంకొంచెం అయ్యి షూ అరవకి ఎక్కువ. ఈసారి కొంచెం ఎక్కువ వేసినాం అందుకే చిట్లుతుంది. అందాజకు 10-12 సార్లు ఒక్క తిప్పుళ్ళు తిప్పుండి అనమాట. ఆహా చిన్ని కృష్ణయ్య వచ్చి తినేసి పోవయ్యా. చిన్నగా ఉన్నప్పుడు అవి ఇట్లా మంచిగా మూలకు గుంజ కట్టుకొని వెన్న తెస్తుంటే టీ స్పూన్ పట్టుకొని రమ్మంటుండే. టీ స్పూన్ కానీ కపిష్క కానీ చెర్లకెళ్ళి కపిష్కలు తెచ్చి పెడుతుంటే ఇంట్లో కపిష్క కానీ తెచ్చుకోమంటే తీసుకపోతే దాని నిండా మంచిగా ఫ్రెష్ వెన్న పెట్టి మీది ఇట్లా చక్కెర వేసిస్తుండే వెళ్ళిపోతుంటాం అనమాట. అది సరే ఇది ఎండిపోతుంది కదా, మనం దీంట్లో వేసుకుందాం. దీంట్లో వెన్న కాద్దాము. ఫస్ట్ దీంట్లో వేసి ఆడుతూ పాడుతూ వెన్న తీస్తూ ఉంటే బాగుందమ్మా. శ్రీదేవమ్మ నవ్వుకుంటున్నా మీరు వీడియోలు చూసుకుంటా. ఏం మాట్లాడుతున్నావు తింగరగా తిక్కగా కలగార పులగంగా కలగూర గంపలాగా ఏదేదో మాట్లాడేస్తాని. ఇంట్లో కూడా ఇట్లనే వరుతుంటా ఉష్ ఉష్ అంటారు నన్ను. వాళ్ళు వింటలేరు కానీ మీరు వింటున్నారు. నాకు ఎంత హ్యాపీ అంటే అంత హ్యాపీ. అబ్బా జరుండు బాయ్ అంటుండే ఇంతకుముందు మా ఆయన. ఇప్పుడు నేనే పట్టించుకోవట్లేదు ఎందుకంటే మీరు వింటున్నారు కదా నా ముచ్చట్లు. లేదంటే నిమిషానికి ఒకసారి అబ్బా ఇటు చూడు ఇది విన్నావా ఇట్లా ఉంటుండే. ఇప్పుడు లైట్ తీసుకుంటుంది ఇంట్లోలను. మరి ఎంత పెద్ద ఫ్యామిలీ చెప్పండి. ప్రపంచం అంతా మన ఫ్యామిలీనే. మీరందరూ నా ముచ్చట్లు వింటారు. థ్యాంక్ యూ. మామూలుగా ఎవరైనా రోడ్ మీద నన్ను చూసిర్రు అనుకోండి, ఎంత సీరియస్గా ఉంటుందంటే నా ఫేసు, చీ ఈమెకు నవ్వడానికి వస్తుందా రాదన్నంత సీరియస్గా ఉంటుంది. అంటే నా ఫేసు ఎక్స్ప్రెషన్స్ ఎట్లుంటాయంటే నవ్వితేనే నా ఫేస్ నవ్వినట్టు ఉంటుంది. కొందరిది మామూలుగా ఇట్లా నార్మల్గా పెట్టినా కూడా ప్లజెంట్గా ఉంటుంది కదా ఫేస్. మనది అట్లా ఉండదు. నవ్వితేనే నవ్వినట్టు ఉంటుంది, ఏడిస్తేనే ఏడిచినట్టు ఉంటుంది. అంటే బుర్రలు ఏముంటే అది రిఫ్లెక్ట్ అవుతుంటుంది నా ఫేసు. కామ్గా పోతుంది అనుకోండి, ఇక నన్ను మాట్లాడడానికి కూడా భయపడుతుండ్రు అనమాట చిన్నగా ఉన్నప్పుడు. అంటే కొంచెం మేము వేరే టైప్లో అండి, రౌడీ టైపు. ఎందుకు వచ్చిన గోల దీంతోనని అట్లుంటుండ్రి. ఒక టిప్ ఏంటంటే ఫ్రిడ్జ్లో నుంచి తీయంగానే చేసుకోవాలి ఇది. సో చల్లగా ఉంటుంది కాబట్టి మన మిక్సీ జార్ను వేడి కానియదు. తీసి బయట పెట్టి 1-2 అవర్స్ ఆగి చేయొద్దు, వెంబడే చేసుకోవాలి. డీప్ ఫ్రిడ్జ్లో పెట్టొద్దు. సో నార్మల్ ఫ్రిడ్జ్లో పెట్టి చేసుకోవాలి. ఎంతగానో వెన్న వచ్చింది కదా. సో ఇప్పుడు దీన్ని కాగబెట్టుకుందాం. ఈ కాగబెట్టేటప్పుడు ఒక్కొక్కరు ఒక్కొక్క స్టైల్ కాగబెడతారండి. కాగబెట్టడం అంటే వేడి చేయడం ఒకటే స్టైల్ అనుకోండి, అందులో వేసే వెరైటీ ఇంగ్రీడియంట్స్ వేరు అనమాట. చాలామంది లాస్ట్ టైం మనం వెన్న కాసినప్పుడు చెప్పారు, కొందరు కరివేపాకు వేస్తా అన్నారు, కొందరు మునగాకు వేస్తామన్నారు, ఇంకా డిఫరెంట్ కొందరు ఇలాచి వేస్తామన్నారు. బట్ మనం ఏం చేస్తామంటే ఫస్ట్ ఇందులో ఏం చేస్తానంటే ఆ గసి అంతా కిందికి వెళ్ళిపోవడానికి కళ్ళుప్పు వేస్తాను. అయితే ఉప్పు కరగకుండా కిందికి వెళ్ళిపోయి ఆ చెత్త మాత్రం కిందికి తీసుకోపోవడానికి దీనికి హెల్ప్ చేస్తుంది అనమాట. సో కళ్ళుప్పు వేసేసి దాని తర్వాత ఏం వేస్తానంటే, మన చెట్టు మాడిపోయింది ఆల్రెడీ, మొన్న చూపించినప్పుడు అందరు అన్నారు ఐరన్ రాడ్ వల్ల మాడిపోయిందని అన్నారు. బట్ చూద్దాం, 1-2 ఆకులు అయితే దొరుకుతాయి కదా మనకు. పర్లేదు, మనకు సరిపడే ఆకులు దాచుకొని మరీ ఫ్రెష్గా ఉన్నాయి. లెక్క పెట్టి ఇంట్లో ఎంతమంది ఉన్నారో చూసేస్తాను, ఎందుకంటే అందరు కొట్లాడతారు వీటి కొరకు.
నేను ఒకటి ఎక్కువ వేస్తా. చిన్న పిల్లలతో పాటు కొట్లాడి తింటా అనమాట. ఇది అంత ఇష్టం. మన వెన్న కొంచెం ఎక్కువే కాబట్టి ఎక్కువ వేసుకున్నా పర్లేదు. ఇలా దీంట్లో వేసేస్తాను అన్నమాట తమలపాకులు. 4, 5, 6, 7, 8 అందరికి 2 వచ్చేటట్టు వేసిన. 4 రౌండ్లు 8. సో ఇది కాగని టైం పట్టుద్ది. ప్రశాంతంగా కూర్చుందాం. ఓకేనా? ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇంకా కొంచెం ఉందన్నమాట. చూడండి ఆల్మోస్ట్ అయిపోవచ్చింది. ఇది ఇప్పుడు ఈ గసి ఏదైతే ఉందో లిటిల్ బిట్ బ్రౌన్ షేడ్ వస్తే సరిపోతుంది మనకి. ఒక్క 2 minutes అనమాట, జస్ట్ 2 minutes. ఫైనల్గా మన నెయ్యి రెడీ అయిపోయింది. ఇదిగోండి, ఈ గసి ఈ కలర్కి వస్తే ఇంకా మనది రెడీ అయిపోయినట్టు. ఇంతకు మించి ఎక్కుంటే మాడిపోద్ది. ఇంకా ఆపేసేద్దాము. మంచి లైట్ గోధుమ కలర్తో రవ్వగా వస్తుంది అనమాట. అంతా పేరుకుపోయాక చల్లగా అయ్యాక మన తమలపాకులు చూసారా, ఇవన్నమాట. వీటి కొరకు నేను పిల్లలతో పాటు ఫైటింగ్ చేస్తాను. సో అన్నం, నెయ్యి బదులు ఈ ఆకు, కొంచెం పచ్చడి లేదంటే పప్పు, సూపర్ అదిరిపోద్ది. ఇదన్నమాట. ఇంకా ఆపేసి మనము తీసుకెళ్ళిపోదాం. ఇదన్నమాట మన పాలతో మీగడ తీసిపెట్టి గత నెల రోజులుగా ఎవ్రీ 1 monthకి ఒకసారి చేస్తామండి. ఆ 1 month మొత్తం 2 బాక్సులు కానీ 3 బాక్సులు కానీ, కొంచెం పెద్ద బాక్స్ అయితే ఒకటే బాక్స్ కానీ ఫ్రిడ్జ్లో పట్టేటట్టు కంఫర్ట్గా చూసుకొని పెట్టుకుంటాము. ఫ్రెష్ తీసి పెడతాము. తీసే ప్రాసెస్లో కొంచెం పాలు పడకుండా చూస్తే స్మెల్ రాదు మనకు ఆ మీగడ. ఎప్పుడైనా మనం వంటలలో దేంట్లో వాడుకోవడానికి కూడా ఆ రోజుది ముందు రోజు తీసి డైరెక్ట్గా వాడుకోవడానికి ఛాన్సెస్ ఉంటాయి అనమాట. బట్ పొరపాటున కూడా పాలు పడితే స్మెల్ వస్తుంది. ఆ మీగడతో పాటు పాలు పడితే స్మెల్ వస్తుంది. ఇది ఒకటి టిప్పు. అండ్ మేము పోయించుకోవట్లేదు, పాల ప్యాకెట్లు కొంటున్నాం అనే వాళ్ళు ఏం చేయొచ్చు అంటే ఫుల్ క్రీమ్ మిల్క్ ప్యాకెట్స్ కొనుక్కోండి. కొంచెం కాస్ట్ ఎక్కువ నార్మల్ దానికంటే, కానీ మన మీగడ మనం తీసుకొని మన నెయ్యి నెలకు సరిపడా నెయ్యి వస్తుంది. మీరు పాలతో పాటు నెలకు సరిపడా నెయ్యి వస్తుంది. మేబీ అది ఆ నెయ్యికి ఈక్వల్ అమౌంట్ ఎక్కువైనా పర్లేదు, ఎందుకంటే ఇది మన చేత్తో చేసుకుంటాం కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది, అద్భుతంగా ఉంటుంది, టేస్ట్ సూపర్ ఉంటుంది అనమాట. సో అసలే సీజను నెయ్యి చేసుకున్నారంటే తెల్లన్నంలో వేడన్నంలో ఫ్రెష్ నెయ్యి కలుపుకొని ఇంత ఆవకాయ వేసుకొని అంత ఎర్రగా కలుపుకొని ఇట్లా తింటే ఉంటుంది అద్భుత. ఇంతకు మించి ఏం లేదు. థ్యాంక్ యూ సో మచ్. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. థ్యాంక్ యూ.